తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్య సమాచారంలో భాగంగా వేతన సవరణ సంఘం డిఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక వేతన సవరణ సంఘం కమిటీ నివేదికను త్వరగా ప్రభుత్వానికి సమర్పించి మేలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే వాటితో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, పాత పెన్షన్ విధానాన్ని అమలు వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై కూడా లచ్చిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞాపన చేశారు. ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం భార్యాభర్తల, వితంతువుల, దివ్యాంగుల, మెడికల్ కేటగిరీ కింద ఉద్యోగులను జోన్స్ ట్రాన్స్ఫర్స్, పరస్పర ఎన్నికల బదిలీలను చేసినందుకు జేఏసీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దారులను వెంటనే సొంత శాఖకు పంపించాలని కోరారు. ఇక ఉద్యోగుల పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్, సెలవు జీతం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బకాయి పడిన వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని జేఏసీ తెలిపింది. ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను జేఏసీ వెల్లడించింది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్సు, ఇతర లోన్స్ అడ్వాన్స్ను పెంచాల్సి అయితే ఉంది. ఈకు పేరులో 10 లక్షల లోపు ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇందుకు కావాల్సిన బడ్జెట్ను పెంచాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ను అందించాల్సి ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. రియల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ను 300 రోజుల నుంచి 360 రోజులకు పెంచాలి. ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించుటకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో సెక్షన్ను ఏర్పాటు చేయాలి. వివిధ క్యాడర్లోని రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ కొరకు రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా హెచ్ఓడీల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదు. ఉద్యోగులు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 20 లక్షలకు తక్కువ కాకుండా పెంచాలి.